హలో హాయ్ నమస్తే. నేను మీ శ్రీకాంత్. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు ఉన్నారు. వారితో కొన్ని అంశాలపైన చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత హామీల పైన సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తుంది. దాని పట్ల మీ అభిప్రాయం? మొన్న మనకు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తమిళనాడు నుండి ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ అనేక సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. మరి ఇంకా ఆల్మోస్ట్ ఈ ఎన్నికల నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం గాని, మిగతా ప్రతిపక్ష పార్టీలు గాని, కాంగ్రెస్ గాని, కొత్తగా విజయ పార్టీ గాని, వీళ్ళందరూ కూడా అనేక హామీలు అక్కడ ప్రజలకు ఉచిత హామీలు ఇస్తున్నారు. ఈ రకంగా అనేక రాష్ట్రాలు గాని, కేంద్రం గాని ఈ ఉచిత పథకాలను ఈ రకంగానే ఇచ్చుకుంటూ పోతే మరి దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది ఒక ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ గారిని తీసుకున్నా, భారతీయ జనతా పార్టీని తీసుకున్నా, కాంగ్రెస్ ని తీసుకున్నా, లేదా ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, లేదా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు ఏవైనా సరే, మమతా బెనర్జీ, టీఎంసీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యము అధికారం హస్తగతం చేసుకోవడము. అది ఏ రకంగా అయినా సరే వాళ్లకు హామీలు, వాళ్ళకు ఆర్థిక స్థితిని, ఇప్పుడు ఉదాహరణకి మన దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, కేరళ, కర్ణాటక, తమిళనాడు తీసుకున్నా కూడా ఇక్కడ ఎంత అయితే ఎన్నికల ఖర్చు అవుతుందో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు అంత ఖర్చు లేదు వాస్తవానికి. అయితే ఇక్కడ మన ప్రభుత్వాలు, కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ప్రభుత్వాలు, ఉదాహరణకి మొన్న బీహార్ ఎన్నికల్లో ఈవెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా, నితీష్ కుమార్ గారి నేతృత్వంలో వాళ్ళు మహిళలకు 10,000 రూపాయలు వేయడం జరిగింది నేరుగా అకౌంట్లలో. అది కూడా ఒక ప్రభావం చూపింది ఎన్నికల్లో. అంటే ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్షన్స్ కంటే ముందు బీహార్ లో వేయడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో, 6 గ్యారంటీల హామీ ఇలా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మధ్యలోకి వచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి విజయం సాధించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అనేది అనేక ఇక్కట్లు పడుతుంది, అమలు చేయలేకపోతుంది వాస్తవానికి చూడాలంటే. అంటే దీని మీద నైతికత, నిబద్ధత ఏంటి అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రశ్న. వాస్తవానికి ఏంటంటే ఫేర్ ఎలక్షన్స్ అనేది జరగాలంటే ఈ ఉచిత హామీలు, ఇప్పుడు భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఈ 130 కోట్ల మంది జనాభాలో నిరుపేదలు ఎవరున్నారు, పేదలు ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర లేవు వాస్తవానికి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మొన్న క్యాస్ట్ కులగణన, జనగణన చేసినప్పటికీ దానికి చట్టబద్ధత కలగలేదు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కులగణన చేయబోతుంది, జనగణన చేయబోతుంది. కాబట్టి దాని ద్వారా మనకు ఒక స్పష్టత అనేది వస్తుంది, కులాల పైన కూడా వస్తుంది, ప్రజల యొక్క ఆర్థిక స్థితి పైన కూడా వస్తుంది. కాబట్టి ఈ సబ్సిడీలు అనేది దిగువ వర్గాలకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వాలు అధికారం కైవసం చేసుకునే దిశగా ఉచిత హామీలు ఇచ్చేసేది ప్రభుత్వానికి రాబడి ఏదైతే ఉంటుందో, రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ వచ్చే రాబడిలో కనీసం వాళ్ళకు ₹1 వస్తుందంటే 45 పైసలు అయితే జీతభత్యాలకు ఇతర ఖర్చులకే పోతున్నప్పుడు వాళ్ళు మిగతా సంక్షేమ పథకాలకు 50% పైన ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనకు అభివృద్ధి అనేది జరగదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మిగతా విద్యా పరంగా కానివ్వండి, లేదనుకుంటే వైద్య పరంగా కానివ్వండి, ఉద్యోగ కల్పన పరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలందరూ కూడా దృష్టి పెట్టవలసింది ఏంటంటే అధికారమే పరమావధిగా భావించకుండా మరి ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఎందుకంటే ఓటుకు నోటు అన్నట్టుగా ప్రజల తీరు కనబడుతుంది. కాబట్టి వాళ్ళు నాయకులు కూడా ఓట్లు ఇచ్చి నోట్లు కొనుక్కుంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఈ ఉచిత పథకాలకు ఆకర్షణలో పడిపోయి వాళ్ళు కూడా సోమరిపోతులుగా మారిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వము ప్రధానంగా ఖర్చు పెట్టవలసినటువంటిది
విద్య మీద ఉంటది, వైద్యం మీద ఉంటది, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరం ఉంటది. వారి వరకు పరిమితంగా ఉండి ఆర్థిక భారం పడకుండా చూసుకొని ఈ అభివృద్ధి దిశగా యువతకు నైపుణ్య విద్యతో పాటు ఉద్యోగ కల్పన ఇటు ప్రభుత్వ రంగాలలో కానీ ప్రైవేట్ రంగాలలో కానీ యువతకు ఉద్యోగాలు కల్పించగలిగితే తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిలో దేశ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ ఆల్.